కూటమి ప్రభుత్వంలో నేతల కనసన్నల్లో పనిచేస్తున్నారు పోలీసులు. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. తాజాగా గూడూరులో తెల్లరాయి రవాణా చేస్తున్న లారీని పట్టుకుని వెంటనే వదిలేయడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానంగా ఉన్న లారీని పట్టుకున్నారు. లారీని పోలీస్ స్టేషన్కు తరలించి అనంతరం సరుకుతో పాటుగా లారీని వదిలిపెట్టారు. లారీని వదిలివేయడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సైదాపురం ప్రాంతంలో తెల్లరాయి తవ్వకాలకు అనుమతులున్న ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు జరిపేవారు అక్కడి ప్రజాప్రతినిధికి టన్ను కొంత మొత్తాన్ని చెల్లిస్తారు. ఆ ప్రజాప్రతినిధి నుంచి రూరల్ పోలీసులకు తీవ్ర ఒత్తిడి రావడంతోనే లారీని పోలీసులు వదిలేసినట్లుగా తెలుస్తోంది. కూటమి ప్రభుత్వంలో నేతల కనసన్నల్లో పనిచేస్తున్నారు పోలీసులు. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. తాజాగా గూడూరులో తెల్లరాయి రవాణా చేస్తున్న లారీని పట్టుకుని వెంటనే వదిలేయడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానంగా ఉన్న లారీని పట్టుకున్నారు. లారీని పోలీస్ స్టేషన్కు తరలించి అనంతరం సరుకుతో పాటుగా లారీని వదిలిపెట్టారు. లారీని వదిలివేయడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సైదాపురం ప్రాంతంలో తెల్లరాయి తవ్వకాలకు అనుమతులున్న ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు జరిపేవారు అక్కడి ప్రజాప్రతినిధికి టన్ను కొంత మొత్తాన్ని చెల్లిస్తారు. ఆ ప్రజాప్రతినిధి నుంచి రూరల్ పోలీసులకు తీవ్ర ఒత్తిడి రావడంతోనే లారీని పోలీసులు వదిలేసినట్లుగా తెలుస్తోంది.